ఈ రాత్రి మీ ముందు ఆ కారణాలు వాక్యానుసారి దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో నేను మీతో పంచుకొని నేను దైవజనులకి ఈ సమయాన్ని అప్పగించేస్తాను. చూడండి, 20వ గ్రంథం 29:11 చూచినట్లయితే దేవుడు ఈ విధంగా మాట్లాడిన వారై ఉన్నారు. నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చక్కగా రాయబడి ఉన్నది ఇంగ్లీష్ బైబిల్లో. ఐ నో ద ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ. నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలం ముందు నీకు నిరీక్షణ కలిగినవి కానీ హానికరమైనవి కావు. దేవుడు మనిషి జీవితంలో అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగినటువంటి వాడై ఉన్నారు. హీ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. ఆయన సృష్టించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతమైనటువంటివి. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా తన జీవితం అద్భుతమైన రీతిలో ఉండాలి అని కోరుకునేటువంటి వాడిగానే ఉంటారు. కానీ ప్రతి జీవితము వై డజంట్ ఇట్ ఎండ్ అప్ లైక్ దాట్? ఎందుకు కారణం చేత అది అద్భుతమైనటువంటి జీవితము, ఇది ప్రభావవంతమైనటువంటి జీవితము, ఇది ఆశ్చర్యకరమైనటువంటి జీవితము, ఇది విజయవంతమైన జీవితము అని మనము ప్రతి ఒక్కరి గురించి ఎందు నిమిత్తము సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇఫ్ యూ లుక్ ఇన్ టు అవర్ ఓన్ లైఫ్స్, ఒకవేళ మన జీవితంలోకి మనమే చూసుకొని మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, హౌ డు వి ఇవాల్యుయేట్ ఇట్? ఏ విధంగా మనల్ని మనము సాక్ష్యం ఇచ్చుకోగలము? ఇవాళ నా జీవితము ప్రత్యేకమైనటువంటిది అని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా?